అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాలు, వాటి ప్రభావాలు, ఆ విషయాలలో మనం తీసుకోవలసిన భౌతికమైన జాగ్రత్తలు, ఆధ్యాత్మికమైన నివారణ చర్యలు, వీటి ద్వారా దోషాలను అధిగమించటం, గుణాలను పెంపొందించుకోవడం, అలా జీవితాన్ని మనం ఆనందమయంగా మలచుకోగలుగుతాం. ఆయా జపములను చేయడం ద్వారా మీరు పొందిన లాభాలను, ప్రయోజనాలను కామెంట్స్లో పెట్టినట్లయితే అవి చదివిన వారు ఆ మంత్రాలను జపించుకునే శ్రద్ధ పెంచుకుంటారు, విశ్వాస బలం పెరుగుతుంది. తద్వారా మీకు మరికొంత పుణ్యం వస్తుంది. మేషరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఉత్సాహంతో విజయం సాధిస్తారు. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. తద్వారా కొందరి చేత పనులు చేయించుకోగలుగుతారు. మీకు అలా సహకరించేటువంటి వారిలో ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వారి యొక్క సహకారాలతో మీరు పనులను బాగా నెరవేర్చుకోగలుగుతారు. విద్యార్థులు నూతన విషయాలన్నిటిను వినడం ద్వారా, చదవడం ద్వారా తెలుసుకోగలుగుతారు. వాటిపై శ్రద్ధ పెంచుకుంటారు, ఆసక్తి పెరుగుతుంది. తద్వారా విద్యలో వచ్చే ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటారు. కానీ ఆ సమయం తక్కిన సమయాల్లో మనసు పరిపరి విధాల ఆలోచనల వైపు వెడుతుండడం ద్వారా ఆందోళనకు అధికంగా అవకాశం ఉంటుంది. ఆ ఆందోళనను అధిగమించడం కోసం శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని జపించుకోవడం ద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. శత్రువులపై కూడా మీరు విజయాలు సాధిస్తారు. విశేషించి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేటప్పటికీ ఆ ప్రయత్నం మీలోని కృషిశీలతను పెంపొందించేదిగా ఉంటుంది. తద్వారా మీరు సాధించే నైపుణ్యం వల్ల గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రజపం మీకు బాగా ఉపకరిస్తుంది. మాట్లాడే తీరులో ఇతరులకు అపార్థాలు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయడం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మీకు ఉపకరించేదిగా ఉంటుంది. వారం యొక్క ప్రారంభంలో సంతృప్తికరంగా, ఆనందంగా నూతన ప్రదేశాలు దర్శించే అవకాశాలతో ఉల్లాసంగా గడిచిపోతుంది. కుటుంబ పరివారం వారందరి దృష్టిలోనూ కూడా మీతో ఒక ఆత్మీయత, అనుబంధం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. తద్వారా మీ మనసు ఉత్సాహంగా ఉంటుంది. రావలసిన సొమ్ము విషయంలో సమయానికి వెళ్ళి వసూలు చేసుకోవడం మొదలైనటువంటి విషయాలలో కొంత అశ్రద్ధ చూపించడం అనేటువంటిది కూడా కనిపిస్తుంది. అయితే ఆ విషయంలో అశ్రద్ధ చూపించకుండా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ సొమ్మును మీరు పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలను చాలా సుందరంగా, అందరినీ ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దగలుగుతారు. ఆ సామర్థ్యం మీకు బాగుంటుంది. మాట్లాడే తీరులో తొందరపాటు కానీ, కోపం కానీ, ఎదుటి వ్యక్తులను ఏవైతే వారిలో కూడా లోపాలు ఉంటాయి కదా, ఆ లోపాలను గుర్తించే రీతిలో మాట్లాడడం కానీ వ్యక్తులను దూరం చేసే ప్రమాదం ఉంది. వ్యాపారస్తులైన మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీరు కొన్ని పనులను సాధించగలుగుతారు. అవి మీకు లాభప్రదంగా కూడా ఉంటాయి. ప్రయాణ సమయాలలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా ప్రయాణం సులభంగా నెరవేరడంతో పాటుగా మనం ఏ పని మీదైతే వెడుతున్నామో ఆ పనిలో కూడా అధికమైనటువంటి విజయాలను సాధించే అవకాశం ఉంది.
కాబట్టి ప్రయాణ సమయంలో తప్పనిసరిగా గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఆలోచన విషయంలో చక్కని ఆలోచనలు వస్తాయి. ఆ వచ్చినటువంటి ఆలోచనలు ఇతరులకు సలహాలు ఇవ్వడం ద్వారా కూడా అభివృద్ధినే కలిగిస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా అభివృద్ధిని సాధిస్తారు. అయితే మీకు వచ్చేటువంటి ఆలోచనలలో మీరు గమనించాల్సిన ముఖ్యాంశం ఏంటంటే, పని పూర్తి కావడము అనేటువంటిది ఒక కోణం మాత్రమే. పని పూర్తి కావడం వల్ల ఏం జరుగుతుంది అంటే, అంత క్రితం ఉండేటువంటి ఏ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం పూర్తిగా నెరవేరిపోతుంది. నిజానికి సంకల్పం మిగిలిపోయి పని పూర్తి కాకుండా ఉన్న పక్షంలో ఆ సంకల్పమే మరుజన్మలకు కూడా కారణమవుతుంటుంది. కొత్త కొత్త సంకల్పాలకు కూడా కారణమవుతుంటుంది. అందువలన ఆ సంకల్పం నెరవేరిపోవడం అనేటువంటిది శ్రేష్టమే, శ్రేయస్కరమే. కానీ మనకు కోరిక తీరినప్పుడు, సంకల్పం నెరవేరినప్పుడు జరిగేటువంటి పుణ్య వ్యయం ఏదైతే ఉందో దాన్ని మనం మరల పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా మీరు పుణ్యబలాలను పెంపొందించుకోగలుగుతారు. సంకల్పాలు నెరవేరడం ద్వారా వచ్చే పుణ్యము యొక్క లోటు ఏదైతే ఉందో ఆ లోటును పూరించుకోగలుగుతారు. ముఖ్యంగా వీలైనంత వరకు కొత్త సంకల్పాలకు సావకాశం ఇవ్వని రీతిలో మనం భగవంతుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే, ఆయన ఇంత క్రితమే మనకు నెరవేర్చినటువంటి పనుల నిమిత్తమై కృతజ్ఞత చూపించుకునే రీతిలో మనం ఆయన్ని స్మరించే స్థితిని అలవరుచుకోవడం మంచిది. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. కానీ వేగం ఎక్కువగా ఉంటుంది, తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా తొందరపాటు వలన కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువలన కొంచెం ప్రశాంతిని పొందుతూ శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ కార్యక్రమాలను, నిర్ణయాలు తీసుకోవటం విషయంలోనూ అలాగే ఆచరించడం విషయంలోనూ కూడా జాగ్రత్త తీసుకోవడం ద్వారా అభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయి. విశేషించి మీరు మాట్లాడే తీరు యుక్తియుక్తంగా, సహేతుకంగా, ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునేదిగా, ఒప్పించగలిగేదిగా ఉంటుంది. ఆ వచ్చేటువంటి ఆ సంభాషణ చాతుర్యం ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుంటూ ఇతరుల యొక్క సహకారాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మీరు ఇతరుల నుంచి సహకారాలు తీసుకోవడం అనేది మీ సొంత పని నిమిత్తమైనట్లయితే అది కూడా పుణ్య వ్యయాన్ని చేస్తుంది. కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ లోపాన్ని పూరించుకోగలుగుతారు. ప్రయాణ సమయాలలో గౌతమ నామాన్ని జపించుకోవడం మంచిది. విశేషించి దగ్గర ప్రయాణాలు అధికంగా చేస్తారు. చేసినటువంటి ప్రయాణాలు మీకు మేలు చేసేవి గాను, కార్య సాఫల్యాన్ని ఇచ్చేవి గాను కూడా ఉంటాయి. కాబట్టి ఆ ప్రయాణములను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. నూతనమైన విషయాలన్నిటినో చదువుకుంటారు, తెలుసుకుంటారు, వింటారు. తద్వారా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. విద్యార్థులలో ఈ పెరిగినటువంటి విషయ పరిజ్ఞానాన్ని సమన్వయపరుచుకుంటూ పరీక్షలలో విజయాలు సాధించేటువంటి ప్రయత్నానికి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. మీ పిల్లలు కనుక ఆ పరీక్ష రాసేటువంటి సమయాలు ఉన్నట్లయితే ఆ సమయాలలో శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని తల్లిదండ్రులు జపించడం ద్వారా పిల్లలు చక్కని అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. శత్రువులు మీకు అపకారం చేద్దామనుకుంటారు, కానీ వారికి పనులలో ఆలస్యాలు కావడం వలన, సామర్థ్య లోపాల వలన ఆ అపకారాలు మీ దాకా దరిచేరకుండా మధ్యలోనే వీగిపోతాయి. అందువలన ఆ విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వారం యొక్క ప్రారంభంలో స్నేహ సంబంధాల యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఆ స్నేహ సంబంధాలని కాపాడుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని వాయిదా వేయడం, అలాగే కొంత త్యాగం చేయటం మొదలైనటువంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. అవి భవిష్యత్తులో మీకు మేలు చేసేవిగానే ఉంటాయి. వారం యొక్క రెండవ భాగంలో ఆర్థిక విషయాల్లో అతి జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చేతులతో ఖర్చు పెట్టకుండా ఉండడం మంచిది. మీ ఆత్మీయుల ద్వారా ఖర్చు చేయించడం ద్వారా శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా కాపాడుకోగలుగుతారు.
కర్కాటక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో వ్యవహరించగలుగుతారు. నైపుణ్యంతో ప్రవర్తించగలుగుతారు. మాట్లాడే తీరులో కొంతవరకు వైరుధ్యాలకు అవకాశాలుంటాయి. అనవసరం మాటలు దొరలకుండా అతి జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. విశేషించి మీరు మాట్లాడే తీరును తగ్గించి ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని మాట్లాడనివ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని కనుక మీరు అలవాటు చేసుకున్నట్లయితే ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. మాట వల్ల కొన్ని భావాలలో తేడాలు రావడం వలన అవి నిద్రను కూడా కరువు చేసేంతగా ఆలోచింపజేస్తాయి. అందువలన ఆ దోషాన్ని అధిగమించడం కోసం మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. విశేషించి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. కానీ ఆ వచ్చిన సొమ్మును వినియోగించడం విషయంలో కొంత ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో అది సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకుని మనం ఆ కార్యక్రమానికి పూనుకున్నట్లయితే ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. అప్పులు ఇస్తే డబ్బు పోవడంతో పాటుగా ఆ వ్యక్తి కూడా దూరం అయిపోయే అవకాశం ఉంది. స్నేహితులను మనం దూరం చేసుకున్న కొద్దీ లోపల ఏకాకిత్వం అనేటువంటిది బాధిస్తుంటుంది. అందువలన ఆ ఇబ్బందిని మీరు అధిగమించడం కోసం స్నేహితులను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని త్యాగాలను కూడా సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మైత్రి బంధం అనేటువంటిది చాలా శ్రేష్టమైనదిగా, అభివృద్ధికరమైనదిగా, మానసిక ప్రశాంతినిచ్చేదిగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని సందర్భాలలో అసంతృప్తి వెన్నాడుతూ ఉంటుంది. అంటే సాధించిన విజయాలు సాధించినా కూడా ఇవ్వాల్సిన ఆనందాన్ని ఇవ్వలేని పరిస్థితులు ఉంటాయి. వాటిని అధిగమించడం కోసం కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మొత్తం పరీక్షలన్నీ చేయించుకుని అనారోగ్యాలకి వేటికి అవకాశం ఉందో ముందుగా జాగ్రత్తలు తీసుకుంటూ కావలసినటువంటి వ్యాయామము, ప్రాణాయామము ఆచరణ చేస్తూ మితాహారం తీసుకుంటూ క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపగలుగుతారు. దోషాలను మీరు అధిగమించగలుగుతారు. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని మీకు ఎక్కడెక్కడ బాధ ఉన్నా అక్కడెక్కడ మీ చేయి పెట్టుకుని ఆ మంత్రాన్ని జపించినట్లయితే ఆ దోషాన్ని తొలగించుకునే అవకాశం ఉంది. సింహరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. అయితే మనసుకు ఆందోళన ఉంటుంటుంది. మీ మాట విలువ బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సహకారం బాగుంటుంది. అందువలన మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి పిల్లలకు అభివృద్ధినిచ్చేవి అనే విషయాన్ని వ్యక్తీకృతమయ్యేలాగా మనం భావన చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా వారికి అభివృద్ధి ఎక్కువ కలుగుతుందన్నమాట. అదేవిధంగా మాట్లాడే తీరు గౌరవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుకూలతను పెంచుతుంది. అయితే ప్రయాణ సమయంలో మాత్రం జాగ్రత్తతో వ్యవహరించాలి. గౌతమాయ నమః అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణం సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అనుకూలతలను పెంచేదిగా ఉంటుంది. మీకు వచ్చేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవడం కోసం కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే ఆత్మీయులతో సలహాలు తీసుకుని ఆ విషయమందు నైపుణ్యం గల వారితో కూడా సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు సత్ఫలితాలను సాధించగలుగుతారు. అనుకూలతలను సాధించగలుగుతారు. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి నలుగురికి ప్రయోజనాత్మకంగా ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి. తద్వారా మీ ఆరోగ్యం కూడా మెరుగయ్యేటువంటి పరిస్థితులు దానివల్ల ఏర్పడుతుంటాయి. అందువలన మనం ఇతరుల నిమిత్తం కూడా ఎవరైతే అనారోగ్యవంతులు ఉన్నారో వారికి అనారోగ్యాలు తొలగాలి అనేటువంటి భావనతో కూడా ఈ క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం ద్వారా అనుకూలతలను సాధించగలుగుతారు. వచ్చిన అనుకూలతలలోని అనుకూలతను బాగా కాపాడుకోగలుగుతారు దీర్ఘకాలికంగా. విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో సాఫల్యం పొందడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించుకోవడం మంచిదే. విశేషించి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పిల్లలకి మనం జపంతో అనుకూలతను సాధించాలి అనేటువంటి విషయాన్ని గుర్తించి శ్రీ హయగ్రీవాయ నమః అనేది వారి చేత జపింపజేయడం, మీరు వారి కోసం జపించడం ద్వారా ఆ పిల్లల్లో విద్యావృద్ధిని
మెరుగుపరుచుకోగలుగుతారు. వారి యొక్క ఆలోచన కూడా సరియైన విధానంలో పయనించి తమ యొక్క జ్ఞానాన్ని ఇతరులకు మేలు కోసం ఉపయోగించే రీతిగా వారు వృద్ధి చెందుతారు. నిజానికి ఆ విధంగా పలువురికి ఉపయోగపడే రీతిలో ఎవరి యొక్క జీవనము సఫలమవుతుందో అది వారికి ఆనందాన్ని ఇస్తుంది, కన్నవారికి ఆనందాన్ని ఇస్తుంది. కన్యారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. అందరికీ ప్రయోజనాన్ని కలిగించే విధంగా కార్యాచరణలను ఏర్పాటు చేస్తుంటారు. దీర్ఘకాలికంగా ఎక్కువ మందికి ఉపకరించేలాగా మీరు చేయగలుగుతుంటారు. విశేషించి ఆ రకమైనటువంటి విధానం వలన మీ గౌరవం పెంపొందే అవకాశం ఉంది. మీకు జన సహకారం కూడా లభిస్తుంటుంది. తద్వారా మీరు ఎక్కువ పనులను సకాలంలో నెరవేర్చగలుగుతుంటారు. ఆహారాన్ని సకాలంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల్ని మీరు అధిగమించే అవకాశం ఉంటుంది. శత్రువులను మీరు పట్టించుకోరు, కానీ వారు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అయినప్పటికీ అవి మీకు అపకారాన్ని చేయకుండా మీరు విజయాలను సాధించే అవకాశం పెరుగుతుంది. విశేషించి తండ్రి వైపు బంధువులలో అనుకూలతలు పెరుగుతాయి. వారి నుంచి మీకు మాట సహకారం, ఆర్థిక సహకారం మొదలైనటువంటివి సిద్ధించే అవకాశం ఉంది. విశేషించి వృత్తి స్థానంలో మీ యొక్క ఉత్సాహంతో కూడి ఉన్నటువంటి పని అందరినీ ఆకట్టుకునేదిగాను, ఇతరుల సహకారాన్ని కూడా పూర్తిగా తీసుకునేదిగాను, సకాలంలో విజయాలు సాధించడం ద్వారా గౌరవాన్ని పెంపొందించేదిగాను ఉంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. వృత్తి స్థానంలో ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. అయితే వాటిని మనం పూర్తి సద్వినియోగం చేసుకోవడం కోసం, సమయానికి వాటిని రప్పించుకోవడం కోసం కూడా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా పూర్తి సత్ఫలితాలను సాధించగలుగుతారు. విశేషించి ఖర్చు చేసేటప్పుడు మాత్రం కొంత వ్యర్థంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు చేసేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా అవసరమైతేనే చేయాలి అనే పట్టుదలతో ఉండడం మంచిది. విశేషించి మీకు అవసరమైన వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని మీరు స్వయంగా కొనడం అనేటువంటి పద్ధతి కంటే మీకు కావలసిన వ్యక్తులు, బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైతే ఉంటారో వారి ద్వారా కనుక ఆ వస్తువులను కనుక కొన్నట్లయితే మీ యొక్క ఖర్చులో వ్యర్థం అనేటువంటి లక్షణం తొలగిపోయి అవసరానికి తగినంతే ఖర్చు అవుతుంటుంది. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా కూడా మీలో శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా కాపాడుకునేటువంటి శక్తి పెరుగుతుంది. విశేషించి మీరు చేసేటువంటి కార్యక్రమాలు నలుగురికి ఉపయోగపడేలా ఉండడం వలన దీర్ఘకాలికమైనటువంటి గౌరవము, ఆనందము, ఆరోగ్యము సిద్ధిస్తాయి. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనా శక్తి బాగుంటుంది. న్యాయబద్ధంగా మీరు ప్రవర్తిస్తారు. ఆ విధంగా చేయడం ద్వారా మీరు చేసేటువంటి పనులలో కొన్ని లోపాలను ఎదుటి వ్యక్తులు గుర్తించడం కానీ, ఎదుటి వ్యక్తులలోని లోపాలను మీరు గుర్తించడం కానీ అది ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది. అందువలన మనం గుర్తించినటువంటి లోపాలను కూడా సవరించడానికో లేక నూతన మార్గాన్ని అన్వేషించడానికో ప్రయత్నం చేయాలి తప్ప విమర్శించడానికి మాత్రం పూనుకొనకూడదు. మాట్లాడే తీరు ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం మంచిది. స్త్రీజన సహకారం బాగుంటుంది. అందులోనూ తల్లి కానీ, తల్లి వైపు బంధువులు కానీ మీకు సహకరించే తీరు చాలా అనుకూలంగా ఉంటుంది. దానివల్ల మీరు సకాలంలో పనులను సాధించగలుగుతారు. లక్ష్య సాధనా శక్తితో ముందడుగు వేయగలుగుతారు. కానీ మీకు ఈ లక్ష్యము అనేటువంటి విషయంలో మాత్రం కొంత వైరాగ్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. దాన్ని జయించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అందువలన గణపతిని ఆరాధించడం ద్వారాను, రోజు 21 అరగుంజీలు తీయడం ద్వారాను మీలోని క్రియాశీలత వృద్ధి చెంది శ్రద్ధ పెరిగి ప్రతి పనిని కూడా సకాలంలో సకాలానికి చేసేటువంటి పనిలో నైపుణ్యంతో సహా ఉత్తమంగా తీర్చిదిద్దగలుగుతారు.
తద్వారా మీరు సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. మీ మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉన్నప్పటికీ కూడా అధికంగా వాగ్దానాలు చేయడం ద్వారా అది అపార్థం చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తుందన్నమాట. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తండ్రి కానీ, తండ్రి వైపు బంధువులు కానీ వారికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని తొలగించే బాధ్యత కూడా మీకే అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది. అందువలన క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి నామాన్ని జపించడం ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు సంరక్షించగలుగుతారు. వృత్తి స్థానంలో అనుకూలమైన సత్ఫలితాలే సిద్ధిస్తాయి. సాధించిన విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంది. వచ్చిన సొమ్మును మీరు సద్వినియోగం చేసేటప్పుడు కొంచెం శ్రద్ధ పట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇతరులకు ఉపకరించడం కోసం చేసేటువంటి సహకారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులన్నీ కూడా మీకు భవిష్యత్తులో పుణ్య రూపంలో వెంట ఉండి మిమ్మల్ని కాపాడుతుంటాయి. అందువలన మనం ఇతరులకి సహకారం చేసేటప్పుడు ఆ సహకారానికి ప్రత్యుపకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశించకుండా ఉండడం శ్రేయస్కరం. విద్యార్థులు నూతన విషయాలన్నింటినూ తెలుసుకోగలుగుతారు. ఆ తెలుసుకున్నటువంటి విషయాలు మనసులో పట్టడానికి, దాన్ని ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేయడానికి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధించినా మాట్లాడే తీరు అపార్థాలను ఇవ్వకుండా జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. అలాగే ఎదుటి వ్యక్తులలోని లోపాలు మీకు స్పష్టంగా తెలిసినా వాటిని ఆరోపించడానికి తొందరపడకుండా నిగ్రహాన్ని చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆర్థిక రంగంలో మీకు కొంత విజయావకాశాలు ఉన్నాయి. ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ పట్టాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. తెలుసుకున్న వాటిలో లోతులను అర్థం చేసుకోగలుగుతారు. ఎప్పుడు కూడా మనకు వచ్చినటువంటి ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచనను ఆత్మీయులతో పంచుకోవడం ద్వారా వారిలో కనుక ఈ ఆధ్యాత్మిక చైతన్యం వికసించినట్లయితే వారిచ్చేటువంటి సహకారం మీకు బాగా ఉపకరించేదిగాను అభివృద్ధినిచ్చేదిగాను ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఆత్మీయులతో సంప్రదించి సకాలంలో పూర్తి చేసేయడం అనేది శ్రేయస్కరం. అంతేకాకుండా ప్రభుత్వ సంబంధంగా కూడా మంచి అభివృద్ధికి సంకేతంగా ఉత్తమమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం, అలాగే ఆత్మీయతను పెంచుకోవడం, ఆర్థిక ప్రయోజనాన్ని కల్పించడం మొదలైనటువంటి సత్ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది. అలాగే మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా, శత్రువులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండడం వల్ల మీకు భవిష్యత్తులో అది ఎక్కువ అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంది. అందువలన మనం ఆ కార్యాచరణలో ఎక్కువ మందికి ఉపకరించడం అనేటువంటి దాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని మనం ప్రవర్తించడం వలన పూర్తి సత్ఫలితాలను మనం పొందగలుగుతాం. శత్రువులు మీకు అపకారం చేయలేరు. వాళ్ళు చేద్దామని అనుకున్న ఆ అపకారం మీ దాకా చేరదు. అలాగే విద్యుత్తు, అలాగే వాహనములు, అలాగే నదీ తీరాల్లో సంచరించడం ఇలాంటి సందర్భాలలో ప్రమాదాలకు చోటు లేకుండా ప్రవర్తించడం చాలా అవసరం. గౌతమ అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆ ప్రదేశాల్లో మీరు పూర్తిగా అనుకూలతను పొందగలుగుతారు. అలాగే ఆరోగ్యాన్ని కూడా సాధించగలుగుతారు. విశేషించి ఆర్థిక పుష్టి ఎవరికైతే లేదో వారికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపం చేసినట్లయితే ఆ ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. ఈ లక్ష్య సాధన ముందు ఆర్థిక వ్యయము అనేటువంటిది మీకు లెక్కలోకి రాదు. కానీ మీరు చేసేటువంటి ఖర్చు దృష్ట్యా అవసరమైన ప్రయోజనం కంటే ఎక్కువ ఖర్చు అవుతోంది అని తర్వాత గుర్తించగలుగుతారు. విశేషించి ఇతరుల చేత మోసగించబడకుండా ఉండడం కోసం ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ఆర్థిక విషయాలలో ఇతరుల సహకారాన్ని మీరు అపేక్షించకుండా ఉంటారు. ఆ కారణంగా కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది. అందువలన సహకారాన్ని కూడా తీసుకోవడం మంచిది. అలా సహకారం తీసుకుని మీకు
పని ఎలా కావాలో అది అలా చెప్పి చేయించుకోవడం ద్వారా ఏమిటవుతుంది అంటే పలువురి యొక్క శారీరక శక్తులు మీ యొక్క మానసిక శక్తితో మిళితమై ఎక్కువ శక్తిని పొంది పనులు బాగా ఎక్కువ నెరవేరుతాయి అన్నమాట. అదే మీరు ఒక్కరూ చేసినట్లయితే దానివల్ల పనులు వాయిదా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాగే శత్రువుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను కొన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా అశ్వత్థ సమయస్వమే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ మొదలైనటువంటి మంత్రాలను జపించుకోవడం ద్వారా అనుకూలతను సాధించగలుగుతారు. విశేషించి స్నేహ సంబంధాల విషయంలో ఎదురు వ్యక్తులు మీకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసినప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా మీ పనిని మీరు నెరవేర్చినట్లయితే మీరు ఎక్కువ విజయాలు సాధించేవారుగా ఉంటారు. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి, అందరికీ ప్రయోజనాన్ని ఇచ్చేవిగా కూడా ఉంటాయి. విశేషించి విద్యార్థులు నూతన విషయాలు ఎన్నిటినో తెలుసుకోగలుగుతారు. ఆ తెలుసుకున్న విషయాలను ఇతరులకు ఉపకరించడం కోసం చేసేటువంటి సహాయంగా కనుక చేసినట్లయితే అది ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది. విద్యార్థులు చేసేటువంటి పనులను మనం గమనిస్తూ ఉండాలి. వారు ఆచరించేటువంటి పనులను ఒక మార్గంలో పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. విశేషించి శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రం పిల్లల్లో విద్యాసక్తిని పెంచుతుంది. పరీక్షల టైంలో కనుక మనం ఈ మంత్రాన్ని ఇంటి దగ్గర చేసినట్లయితే వాళ్ళ పరీక్షలు బాగా రాయగలుగుతారు. ఆ ప్రయోజనాలన్నింటినీ కూడా మనం పొందే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొంత అశ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది. తద్వారా కొన్ని పనులు కూడా నష్టపోతారు. అందువలన ముందు నుంచి కూడా రోగ నిరోధక శక్తిని వృద్ధి చేసుకుంటూ ప్రవర్తించడం ద్వారా ఆ దోషాలను మనం అధిగమించే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచుకోవడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ఎక్కువ మేలు చేసేదిగా ఉంటుంది. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. పట్టుదలతో వ్యవహరించడం ద్వారా పనులు అనుకూలమైన ఫలితాలనే ఇస్తాయి. అయితే ఈ పట్టుదల మోతాదు పెరగడం ద్వారా పని యొక్క అవసరం కంటే ఎక్కువ ఖర్చు అయినా పెట్టి ఆ సమయానికి పని పూర్తి చేయాలని చూస్తారు. దానివలన తర్వాత అనవసరం ఏమైపోయింది అనే భావన కూడా కనిపిస్తుంది. అయితే వార ప్రారంభంలోనే ఈ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారం మధ్య భాగం నుంచి అనుకూలత పెరుగుతుంది. అయితే మాట్లాడే తీరులో మాత్రం ఎదుటి వ్యక్తిని గౌరవించే విధంగా మాట్లాడడము, అపార్థం రాకుండా మాట్లాడడము అనే జాగ్రత్తలు తీసుకోవాలి. సహజంగానే మీరు మాట్లాడేటప్పటికీ ఎదుటి వ్యక్తి అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అయితే వాటిని జయించాల్సినటువంటి అవసరం ఉంది. సంతాన వర్గంలో అందులోనూ ముఖ్యంగా అమ్మాయిలు బాగా అభివృద్ధిని సాధిస్తారు, విజయాలు సాధిస్తారు. ఆ సాధించినటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. విశేషించి శత్రువులపై మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కని విజయాన్ని కలుగజేస్తుంటాయి. ఇంకా విశేషించి మనం ఈ ప్రయత్నాలు చేసేటప్పుడు అనుకూలమైన ఫలితాలను సాధించడం కోసం చేసే ప్రయత్నాలే అవి మేలైన ఫలితాలని ఇస్తూ ఉంటాయి. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను ఇచ్చేవిగానే ఉంటాయి. వారు తమ స్వప్రయోజనాలను కూడా విడనాడి మీకు సహకరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. వారి యొక్క కృషిని మీరు అర్థం చేసుకుని కృతజ్ఞతాభావంతో ప్రత్యుపకారాదులకు ప్రయత్నం చేయడము, అలాగే ముఖ్యంగా భగవంతుడిని ప్రార్థించాలి. ఎందుకంటే మనం ప్రత్యుపకారం చేయాలి అంటే వారి స్థాయి పడిపోవాలి. అందువలన వారు స్వయం సమృద్ధిగా ఉండేలాగానే కోరుతూ సాక్షాత్తు ఆ భగవంతుడిని వారిలో దర్శించడం ద్వారా చేసే ప్రతి పనిని కూడా మరికొంత శ్రద్ధగా చేసేటువంటి అవకాశాలు మెరుగవుతాయి. ఆరోగ్య పరిస్థితి విషయంలో అనుకూలమైన ఫలితాల కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా విశేషమైన సత్ఫలితాన్ని పొందుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చేసుకుంటారు. అనుకోని ఖర్చులు వెంటాడతాయి. అలాగే పుణ్య బలాన్ని పెంచుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. అంటే మనకు ఏ పని చేయాలన్నా కూడా ఆ పని సులభంగా, లాభప్రదంగా, గౌరవప్రదంగా నెరవేరాలంటే పుణ్యబలం సమకూడుతూ ఉండాలి. మనకు ఎప్పటికప్పుడు పుణ్యబలాలను సమకూర్చుకుంటే తప్ప ఆ విజయాలను సాధించడం సాధ్యం కాదు.
కుంభరాశి. ఈ రాశి వారు సాధించే విజయాలు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా కళాత్మకమైన ఆకర్షణీయమైన వస్తువులను అలాగే విషయాలను కూడా తెలుసుకోవడం, వస్తువులను సమకూర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఆ విధంగా మీరు అందరినీ ఆకట్టుకునే అవకాశం కూడా ఉంది. అయితే తొందరగా మనసు కోపాన్ని పొందేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఎదురవుతుంటాయి. కానీ ఆ సమయంలో మీరు పూర్తి నిగ్రహం పాటించకపోతే వ్యక్తుల మధ్య సంబంధాలు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది. అందువలన కోపానికి లోను కాకుండా ఉండడం చాలా చాలా శ్రేష్టం. శత్రువులను మీరు జయించగలుగుతారు. వారి యొక్క నైపుణ్యం దృష్ట్యా మీ యొక్క నైపుణ్యం ఎక్కువ వృద్ధి చెందింది అనేటువంటి భావనను వాళ్ళు పొందుతారు. విశేషించి ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. అందుకని క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకుంటూ ఉండడము, అలాగే వ్యాయామ ప్రాణాయామాలకు ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వడము, ఈ రెండిటి వల్ల మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మెరుగుపరుచుకోగలుగుతారు. శ్రీ దుర్గాయ నమః, క్రీం అచ్యుతానంత గోవింద, ఈ రెండు నామాలు కూడా మీకు ఆరోగ్య విషయంతో పాటుగా నిర్ణయాత్మకమైనటువంటి శక్తి విషయంలో కూడా చాలా బాగా ఉపకరించేవిగా ఉంటాయి. విశేషించి గురుని యొక్క ప్రభావం చేత శత్రువులు కొంతమంది ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా అవేమీ నెరవేరవు. తద్వారా మీరు పరిపూర్ణంగా ఆనందంగానే ఉండగలుగుతారు. విశేషించి విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా తెలుసుకున్నటువంటి విషయాలు తల్లిదండ్రులకు కూడా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. వృత్తి స్థానంలో పనులు మీ క్రింది వారు సక్రమంగా సకాలానికి పూర్తి చేయనందువలన మీకు కూడా గౌరవం తగ్గే అవకాశం ఉంది. నియంత్రణ పెరుగుతుంది. అందువలన మీరు శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించడంతో పాటుగా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా దైవభావనతో చేస్తూ ఉండాలి. తద్వారా ఈ వ్యతిరేకమైన శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మీ జోలికి రాకుండా మీ అభివృద్ధికి ఆటంకాన్ని కలిగించేవి కాకుండా ఉంటాయి. ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మనం తెలుసుకోవడంతో పాటుగా దాన్ని ఆత్మీయులకు అందించడము, విశేషించి వృత్తి స్థానంలో మనం చేసేటువంటి పనుల ద్వారా ఇతరులకు మేలు కలుగుతుందా లేదా అని పరీక్షించుకుని చేయడము మీ అభివృద్ధికి మూల కారణాలు అవుతాయి. మీనరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. వాహనాల విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రయాణ సమయంలో గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా పనులు సక్రమంగా నెరవేరడంతో పాటు వాహనాలకు సంబంధించి కూడా ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. స్త్రీ జన సహకారం బాగుంటుంది. వారి యొక్క కృషి మీకు అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆ స్నేహాలను కాపాడుకోవడం కోసం కొన్ని త్యాగాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆలోచన విషయంలో శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆధ్యాత్మికంగా పుణ్యబలాన్ని సమకూర్చుకునేటువంటి అవసరం కూడా చాలా ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో క్రీం అచ్యుతానంత గోవింద అనే నామం బాగా ఉపకరిస్తుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో గౌతమ నామాన్ని అలాగే క్రీం అచ్యుతానంత గోవింద నామాన్ని జపించుకోవడం ద్వారా కూడా పనులను మనం సానుకూలంగా ఆరోగ్యవంతంగా నెరవేర్చుకోవచ్చు. విశేషించి శత్రువులను మీరు జయించగలుగుతారు. శత్రువులను ఇబ్బంది పెట్టకుండా ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా స్నేహితులు అనేటువంటి వారు కూడానే ఉంటారు, కానీ శత్రువులు మాత్రము అప్పుడప్పుడు ఉపకరించేవారుగా ఉంటారు. చాలా సమయాల్లో ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటారు. మనం కనుక ఈ శత్రువులు అని భావించేటువంటి వారందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టి జనని కనకవృష్ట్యం దక్షిణాం తర్పయామి అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ దోషాన్ని అధిగమించి అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి అనుకూలమైనదిగా, స్వభావానికి తగినటువంటిదిగా, మీ యొక్క మనోభావనలకు తగినటువంటి పరిపూర్ణతను మీలో కలిగించేదిగా ఉంటుంది.
విశేషించి విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకోగలుగుతారు. ఆ తెలుసుకునేటప్పుడు ఉద్రేకానికి తావీయకుండా సామాన్యమైనటువంటి స్థితిలోనే ఆ జ్ఞానాన్ని ఆర్జించడానికి ప్రయత్నం చేయాలి. సత్య జ్ఞానం సిద్ధించాలి అంటే ఇతరుల యొక్క అభిప్రాయాలకు మనం లోబడకుండా స్వయంగా ఆలోచించగలగాలి. అప్పుడు మనకు ఏదైతే జ్ఞానం యొక్క ఆవశ్యకత ఉందో అది మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా విశేషించి స్త్రీలు తమ ఆలోచనలను పెంపొందించుకోవడం ద్వారా చక్కని గుర్తింపును పొందే అవకాశం.